వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. అమరావతి సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో పోలవరం ప్రాజెక్టు వెలిగొండ, హంద్రినీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ENCM వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల CEలు, SEలు, EEలు, ఏజెన్సీలు ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాల్కొల్లు మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు KAP 2025 to 2026 వార్షిక ప్రణాళిక కింద చింతపర్రు మరియు దిగమ్మరు గ్రామాల్లో గ్రామస్థాయి ప్రచార కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. చింతపర్రు గ్రామంలో జరిగిన కార్యక్రమానికి డిస్టిక్ కోఆర్డినేటర్ శ్రీమతి అరుణకుమారి ముఖ్య అతిథిగా హాజరై KAP ప్రణాళిక ప్రాముఖ్యతను రైతులకు వివరిస్తూ కౌలు రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు అవగాహన కార్యక్రమాలలో ప్రాధాన్యతను పేర్కొన్నారు. ఆమె SHG సంఘాల ద్వారా సర్వే, విభజన, నవధాన్యాల వినియోగం, సేంద్రియ పదార్థాల తయారీ, సూక్ష్మజీవుల సంరక్షణ, పచ్చి రొట్టె ప్రయోజనాలు, వాతావరణ మార్పులపై వ్యవసాయ ప్రభావం వంటి అనేక అంశాలపై వ్యవస్థాపిత అవగాహన కల్పించారు. యాంకర్ 3 గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్తిపాడు నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు గారు, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గారు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారులతో కలిసి పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నాయకుడు అని అన్నా ఆయన ఒప్పుకోరు. అన్నా నేను కార్యకర్తని, ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను పనిచేయాలి, జనంలో మమేకం కావాలి అనేటువంటిది మాలాంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకం. 2వ తేదీన నరేంద్ర మోడీ గారి యొక్క అమరావతి పునర్నిర్మాణ సభ విజయవంతం చేయడం కోసం అందులో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున మనందరం కూడా భాగస్వాములు కావాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గం మేము కూడా రావడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు 2014 సంవత్సరంలో ఎవరు ఊహించినటువంటి స్థితిలో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితులు, కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందో కూడా చెప్పకుండా విభజన జరిగినటువంటి స్థితిలో రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యలు ఏ రకంగా సాగు రంగంలో వస్తాయనేటువంటి విషయాల మీద కూడా కనీసం ఆలోచన కూడా చేయకుండా ఆ రోజు రాష్ట్రాన్ని విభజన చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్రం ఏకమొత్తంగా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక పరిపాలన దక్షత, ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమని చెప్పి ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం కూడా గెలిపించుకోవడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనిటువంటి విధంగా, ఎందుకంటే ఆ రోజు ఒక్క మాట మీద 33,000 ఎకరాలు, ఒక చిన్న లాఠీ చార్జీ లేకుండా, చిన్న పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మరి ఇలా పెద్ద ఎత్తున రాజధానికి రైతులు తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసి ఇచ్చారని అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం. ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం 14-19లో. రాజధానికి కనీసం 30,000 ఎకరాలు పైబడి ఉండాలని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో. ఆయన కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి
నాయకులు కానీ అందరూ కూడా చెప్పారు పదే పదే, జగన్మోహన్ రెడ్డి మగోడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పి ఆ రోజు 2019 ఎన్నికల ముందు మనందరినీ కూడా నమ్మించి మోసం దగా ఏ రకంగా అధికారంలోకి వచ్చాక చేశాడు మీరు గుర్తు చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. కొన్ని 3 ముక్కలైనా ఎక్కడ ఒక ఇటుక ముక్క పెట్టాడంటే అది లేదు, అమరావతి లేదు, అటు 3 ముక్కలు లేవు. ఆ రకంగా మళ్ళీ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే ఒక విద్యార్థిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిగజారి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఈరోజు ఒక ప్రజా ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ప్రజా ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి రాజధానిని మళ్ళీ భవిష్యత్తులో, ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ ఈ యొక్క ప్రతిపక్షం వాళ్ళు అమరావతికి 1,00,000 కోట్లు పెట్టుబడి కావాలి ఎక్కడి నుంచి అని. అమరావతికి ₹1 కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి అవసరం లేదు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది అమరావతి నుంచే 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి అన్నటువంటి విషయం తెలిసి కూడా ప్రజలు ఏమార్చి మళ్ళీ మోసం దాగా చేయడానికి, అంటే ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన మొట నిత్యం చేసేటువంటి పని. మరి అటువంటి అమరావతి రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం మరి రేపు నరేంద్ర మోడీ గారి యొక్క మరి చేతుల మీదకి పునర్నిర్మాణం ఏదైతే ప్రారంభిస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా మనందరం కూడా మన కుటుంబ సభ్యులతో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. యాంకర్ 4. నరసాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్ మల్లయ్య స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు త్రినక్షత్ర ఉత్సవాలు భాగంగా శ్రీ రామానుజనాల స్వామివారి ప్రవచనాల కార్యక్రమం తెలగ కళ్యాణ మండపం నందు జరిగింది. తమిళనాడు చెందిన భక్తులు తమ భక్తిని గురించి, తమ అనుభవాల గురించి తెలియజేశారు. భగవత్ రామానుజుల స్వామివారి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి, భక్తి విషయాలు భక్తులకు తెలియజేశారు. జై రామానుజ అంటూ భక్తులు స్వామి నామస్మరణ చేశారు. ఈ ఉత్సవాల్లో 250 మంది తమిళ రాష్ట్రం నుండి శ్రీరంగం చెందిన భక్తులు రావడం, ఉత్సవాల ఊరేగింపులో వారి నృత్యం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానాచార్యులు కె వెంకటాచార్యులు, ప్రధాన అర్చకులు పెద్దింటి మోహన్ రామాచార్యులు, కార్యనిర్వహణాధికారి RVVS రామచంద్ర కుమార్, అర్చకులు, సిబ్బంది టి వెంకటేశ్వరరావు మరియు భక్తులు పాల్గొన్నారు. కాంతిమచ్చాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం. ఇవాళ రేపు 9వ తిరునక్షత్రం 3 రోజులు మాత్రమే. మళ్ళీ వినాలంటే మళ్ళీ సంవత్సరంలో మాత్రమే లేకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడవద్దు. మానవాళికి
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడు దేవినేని నిహార్ మరియు శ్రీ సాయి నర్మదల వివాహానికి హాజరు కావడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హెలీప్యాడ్ దగ్గర స్వాగతం పలకడం జరిగింది. పాలకొల్లు పట్టణ 8వ వార్డులో మంత్రి రామానాయుడు ఆదేశాలతో ఏర్పాటు చేసిన 100 kV విద్యుత్ ట్రాన్స్ఫర్ వలన విద్యుత్ బాధలు తీరాయని అందుకు మంత్రి రామానాయుడుకు ఆ ప్రాంత వాసులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. 8వ వార్డుకి ఎప్పుడో ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు కరెంట్ ఆఫీస్కి తిరిగాం. మేమందరం ఆటో కట్టించుకొని నైట్ అంతా ఎవరికి నిద్ర లేకుండా ఉండేవాళ్ళమే. మగవాళ్ళు వచ్చేమో అది ఎత్తడం, అది పడిపోవడం, కరెంటు లోలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కరెంట్ ఆఫీస్కి చాలాసార్లు తీసుకెళ్ళిన సమస్యను కానీ సమస్య పరిష్కారం కాలేదు. సర్లేండి చేద్దాం అనేవారు తప్ప చేయడం పని జరగలేదు. ఇంకా ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ వేసినందుకు కూటమి ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యే గారికి కూడా మా వార్డు తరపు నుంచి మా అందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకు. అభివృద్ధి అంటే రామానాయుడు గారు అంటే అభివృద్ధి. మరి పాలకొల్లు పట్టణంలో రామానాయుడు గారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. రోజు శంకుస్థాపనలు, రోజు ప్రారంభోత్సవాలు. మరి ఈ రోజున 7, 8వ వార్డుల్లో ఈ ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు చదువుకునే పిల్లలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకి కరెంట్ లేదు, లో కరెంట్ వచ్చింది. అయినా సరే వాళ్ళందరూ కూడా నిస్సహాయతోటి మమ్మల్ని అందరి దగ్గరికి వచ్చి, సార్ ఏంటి సార్ ఇది మాకు కరెంట్ లేదని చెప్పేసి వెళ్ళబుచ్చుకున్నా సరే చేసే పరిస్థితి లేక మున్సిపాలిటీలో కంటే ఎక్కడెక్కడే ఎవరు కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఈ రోజున ప్రతి వార్డులో కూడా 2 3 ట్రాన్స్ఫార్మర్లు వేయించున్నారు. మరి రామానాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నారు. మరి మా అందరితో పాటు కూటమి నాయకులందరినీ కూడా మాకు భాగస్వాములు చేసి మరి మమ్మల్ని చేత కూడా ఇక్కడ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వారందరికీ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1590 రోజు చిరంజీవి సూరంపల్లి హవీష్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సూరంపల్లి శివకృష్ణ, శ్రీమతి అనుష, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరాం, కేశవ, కిషిని రాము తదితరులు పాల్గొన్నారు. అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1590 రోజు పూర్తి చేసుకుంది. ఈ 1590 రోజులు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత ఎవరంటే చిరంజీవి సూరంపల్లి హబీష్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సూరంపల్లి శివకృష్ణ గారు, శ్రీమతి అనుష గారు హవీష్ మీద ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హవీష్ నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కనిపించి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Harish. Happy birthday to you.
ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిమ్మల రామానాయుడు డిఎస్సి విద్యార్థుల కోసం చేపట్టిన ఉచిత కోచింగ్ ఎంతో మంది పేద నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని శిక్షణ పొందుతున్న పలువురు అభ్యర్థులు తెలిపారు. 89వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులు మాట్లాడుతూ మంచి ప్రత్యేక శ్రద్ధతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. శిక్షణతో పాటు ఉచిత మెటీరియల్ ఇవ్వడం జరిగిందన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారని ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడికి వెళ్తుంది తెలిసినోడే ప్రయత్నించండి అని కూడా భయపడకండి. అది కరెక్టే. మీ సబుక్ తీయలేదు. ఏ తీయలేమంటే ఫస్ట్ తీయండి. దాకా ఆగమని చెప్తా. క్లారిటీ వచ్చిందని చెప్తా. రక్షణలు ఉపయోగకరంగా ధనంజయ్ గారు time, speed, and distance, clocks, these are all the additional things. In fact, I can we will automatically gain important. All the other exam rather than other can గ్రామ పంచాయతీలో నమోదు కాబడిన మాటలు ఉండాలి. గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ సమావేశాలకి అక్కడ లైన్ పోతుంది. ఇది కుసకుసలొద్దు. చెప్పు ఏంటో. అక్కడ ప్లేట్ ఉంది, అక్కడ ఉన్న ప్లేట్ స్వీట్ లేదు కానీ చిన్న బకెట్ ఏది రాసుకున్నారు కదా, లేడండి ఇక్కడ. ఎప్పుడు వస్తాడు? రేపు గుడ్డు తింటావా? వచ్చినప్పుడు మాకు చెప్పాలి కదా, ట్యాప్ తీద్దాం. ఇక ఈరోజు కనపడతారు చూడండి. నా పేరు వచ్చి రామకృష్ణ. ఇక్కడ మేము మరి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మాకు ఉచిత డిఎస్ కోచింగ్ జరుగుతుంది. ఈ రోజుకి 89వ రోజు మేము చాలా అద్భుతంగా చేరుకున్నాం. మరి ఆయన ఇచ్చినటువంటి ఉచిత కోచింగ్ ద్వారా మాలాంటి నిరుద్యోగులు అందరూ కూడా ఎంతో మేలు పొందిన వారు ఉన్నాం. ఆల్రెడీ మాకు డిఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఆయన ప్రోద్బలంతో. మరి దీని కొరకే మేము
అనర్హులు అంటే ప్రతిరోజు కూడా మేము అన్ని హెచ్జిటీలు స్కూల్ అసిస్టెంట్లు అందరం కూడా చాలా ఎక్కువగా మేము ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి మాకు జరుగుతున్న డైలీ టెస్టులు జరుగుతున్నాయి. అట్లాగే రేపు కూడా మాకు గ్రాండ్ టెస్ట్ ఒకటి ఉందండి. ఈ గ్రాండ్ టెస్ట్లో కూడా చాలామంది బాగా అద్భుతమైన రీతిలో మాకు రిజల్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది. మరి గ్రాండ్ టెస్ట్లో పెట్టడం ద్వారా ప్రథమ శ్రేణులు వచ్చినటువంటి అందరూ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ప్రోత్సాహంతో ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. అలాగే కోచింగ్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా మాకు ఉచితంగా మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్లో చాలా అద్భుతంగా మాకు ఆ మెటీరియల్ కూడా చాలా ఉపయోగకరంగా మాకు ఉంది. అలాగే ప్రతిరోజు జరుగుతున్నటువంటి డిఎస్ ఉచిత కోచింగ్లో ఉదయకాలం ముందు మాకు ఇచ్చినటువంటి స్నాక్స్ విషయంలో కానివ్వండి, అలాగే మధ్యాహ్న కాలం ముందు భోజనం విషయంలో కానివ్వండి, సాయంకాలం ముందు కూడా స్నాక్స్ విషయంలో కూడా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని మాకు అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ మాకు ఈ అద్భుతమైనటువంటి ఉచిత డిఎస్ కోచింగ్ ఇస్తున్నటువంటి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని మరొక మారు తెలియజేస్తాం. థ్యాంక్ యూ నిమ్మల రామానాయుడు సార్. థ్యాంక్ యూ నిమ్మల రామానాయుడు సార్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.